చూస్తున్నాం. హైదరాబాద్ పబ్బుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. నార్కోటిక్ ట్రైన్డ్ డాగ్స్ సహాయంతో డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు వెళ్లారు. నగరంలో డ్రగ్స్ సరఫరాను కంట్రోల్ చేయడంలో భాగంగానే సోదాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడుగు తెలుసుకుందాం. నగేష్, పబ్స్ లో నిర్వహిస్తున్న సోదాల గురించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో అధికారులు అయితే ఎప్పటికప్పుడు తమకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి ఒక్క నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో తమకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాల్లో ఉన్న పబ్బులలో రాత్రిపూట స్నిఫర్ డాగ్ తో, అంటే ఎక్స్పర్ట్ డ్రగ్స్ వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ఎక్కడైతే డ్రగ్ ఉంటుందో ఆ డ్రగ్ వాడిన వ్యక్తిని ఖచ్చితంగా స్నిఫర్ డాగ్ పట్టుకుంటుంది. ఈ క్రమంలోనే స్నిఫర్ డాగ్ సహాయంతో పోలీసులు రంగంలోకి దిగి రాత్రిపూట పబ్బులు ఎక్కువసేపు నడిపే పబ్బుల్ని గుర్తించి వాటిలో తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీలో భాగమైతే ఎవరైతే పట్టుపడలేదు, అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న తనిఖీలు ఎక్కువ కావడంతో కొంత పబ్బు యజమానులు వెనకంజ వేసినట్టుగా తెలుస్తుంది. కానీ పబ్బులలో ఎప్పటికప్పుడు డ్రగ్స్ విస్తృతంగా ఉందనేది చాలా ఆరోపణ. ఈ క్రమంలో డబ్బులు సంపాదించడానికి పబ్బు యజమానులు డ్రగ్స్ ని విక్రయిస్తేనే ఎక్కువ మొత్తంలో సంపాదిస్తారు. లేదంటే పబ్బులు నడపడమే వేస్ట్ అనుకుంటారు. ఎందుకంటే లక్షల్లో సంపాదించాలంటే డ్రగ్ను ఏదో విధంగా కస్టమర్లకు అందించాలి. కస్టమర్లకు అందిస్తేనే వాళ్ళకు లక్షల్లో డబ్బులు అందుతుంటాయి. రెగ్యులర్ కస్టమర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇక డబ్బులు అనేది రెగ్యులర్ గా అదొక యాక్టివిటీ, వాళ్ళకు ఒక రకమైన ఇన్కమ్ కూడా. ఈ క్రమంలోనే పోలీసులు అయితే హైదరాబాద్ లో పబ్బుల పైన ఇట్లాగే కంటిన్యూగా రైడ్స్ కొనసాగుతాయని చెప్పి తాజాగా ఆ చెకింగ్ లతో బయటపడ్డ పరిస్థితి. ప్రస్తుతం అయితే స్నిఫర్ డాగ్ తో నిన్న తనిఖీలు చేపట్టారు. రెగ్యులర్ గా వీకెండ్ లో, శని ఆదివారాల ప్రాంతాల్లో ఖచ్చితంగా పబ్బుల పైన దృష్టి ఉంటుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కావచ్చు, నార్కోటిక్ హెడ్ సందీప్ షాండిలే కావచ్చు, తమ నేతృత్వంలో టీంని విస్తృతంగా బయటకు పంపి ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే డ్రగ్స్ విషయంలో రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. సో ఇటువంటి టైంలో పోలీసులు ఇటు ఎవరైతే పబ్స్ నిర్వహిస్తున్నారో వారికి ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని? ఖచ్చితంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే కేవలము డ్రింక్ ని అలో చేయాలి, ఈ డ్రగ్స్ ని కాదు. కొకైన్ కానీ, లేదంటే గంజాయికి సంబంధించిన చాక్లెట్లు కానీ, గంజాయిని వివిధ రకాలుగా ఇది చేయడం కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే డ్రగ్ అనేది విస్తృతంగా వ్యాపించింది హైదరాబాద్ లో. అంటే కోల్కతా కానీ, గోవాని కానీ మిగతా ప్రాంతాల నుంచి హైదరాబాద్ కి రెగ్యులర్ గా సప్లై అవుతుంటుంది. ఈ క్రమంలో కంట్రోల్ చేసే దిశగానే కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి మొదటిసారి తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం పాడైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి విస్తృతంగా కొనసాగుతుంది. కొకైన్ అనేది అసలు లెక్క లేకుండా విస్తృతంగా వాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పట్టుబడిన సినిమాతారులు కావచ్చు, మామూలు వ్యక్తులు కావచ్చు, కొంతమంది వ్యాపారులు అయితే వైపు ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ మరోవైపు డ్రగ్ ని అతను విక్రయం చేస్తున్నాడు. మరి ఇలా ఎంతమంది డ్రగ్ విక్రేతలు ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే నిన్న శంషాబాద్ లో పట్టుబడ్డ అంబాలాల్ అనే వ్యక్తి ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ ఇన్సైడ్ గా తనకు సంబంధించిన వ్యక్తులకి డ్రగ్ ని అమ్ముతున్నాడు. అంటే అతను ఎంత సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా డ్రగ్ ఏదైతే పట్టుకుంటున్నారో వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ ద్వారా వాళ్ళని గుర్తించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఒక గంజాయికి బానిసైన జేఈఈ 800 ర్యాంక్ విద్యార్థి కూడా పట్టుబడ్డాడు. షేర్లింగంపల్లి జేఈఈ ఆల్ ఇండియా 800 ర్యాంక్ సాధించిన కుర్మోత్ రాథోడ్ నవీన్ నాయక్ అనే విద్యార్థి గంజాయికి బానిసై మత్తుపడతలు తీసుకుంటుండగా పోలీసులు అదుపుచేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఇంత ర్యాంక్ వచ్చి కూడా ఆ పిల్లగాడు డ్రగ్స్ ని ఎందుకు బానిసైండు, మరి అతని జీవితం ఎలా పాడైపోతుంది, మరి ఫ్యూచర్ లో అతనుకు మిగతా తల్లిదండ్రులు అంటే పాడైపోవడానికి ఇదో కారణం కూడా కావచ్చు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలా పాడైపోతున్న నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి. ఎట్లా కంట్రోల్ చేయాలని కూడా వాళ్ళకి అర్థం అవుతలేదు. ఎందుకంటే ఒకసారి డ్రగ్స్ కు బానిసైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒక
రకమైన నిషాలో ఉంటాడు. ఆ నిషాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా వరకు కష్టం. ఎందుకంటే అతన్ని మానిపించడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పిల్లాడు డ్రగ్స్ వాడిందనుకో, రెగ్యులర్ గా తను డ్రగ్ లేనిదే మళ్ళీ జీవించలేని పరిస్థితి కూడా కొనసాగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మొత్తంలో మార్కులు సాధించి కూడా అదొక హ్యాబిట్ లాగా డ్రగ్ ను వాడుతున్న పరిస్థితి. వాట్సాప్ గ్రూపుల ద్వారా కావచ్చు, మిగతా వ్యవహారాల ద్వారా కావచ్చు, వాళ్ళు తమకు తాము ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ ని విస్తృతంగా పెంపొందిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చూసుకోవచ్చు, చిన్న చిన్న పిల్లలకి గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలంటేనే చాలా మంది తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇక ఏదైతే కాలేజీలు అయితే ఉన్నాయో, ఈ మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఎంబీబీఎస్ కాలేజీలు కావచ్చు, ఈ కాలేజీల్లో అయితే ఏ రకంగా డ్రగ్స్ వస్తుందో కూడా పోలీసులకు అర్థం కాని పరిస్థితి. రహస్యంగా కొంతమంది ముఠాలు కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వాళ్ళ ద్వారా డ్రగ్స్ ని విస్తృతంగా వాళ్ళకి అందించి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి యువతను చెడగొట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో డ్రగ్ రహిత సమాజం ఉండాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలో గత 5-6 నెలల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రేతల్ని అరెస్ట్ చేయడం కావచ్చు, చాలా మందిని డ్రగ్స్ బానిస కాకుండా చూడడం కావచ్చు, చాలా వరకు అయితే కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా డ్రగ్స్ విక్రేతలు కావచ్చు, డ్రగ్స్ వాడిన వ్యక్తులు ఎవరైతే మిగతా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శిక్షలు పడే విధంగా పోలీసులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కఠిన శిక్షలు అమలు పరిస్తే గానీ డ్రగ్స్ ని ఆపే విధంగా ఉండదనేది పోలీసుల అభిప్రాయంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.